వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల మోదీ సంతోషం. అట్టడుగు వర్గాలకు కేంద్ర సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సూచన. జగిత్యాల జిల్లాలో గ్యాస్ కొరత. బుక్ చేసిన సిలిండర్ రాలేదని వినియోగదారుల ఆందోళన. హుజరాబాద్ బంద్ సంపూర్ణం. సిర్సపల్లిలో డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయకుంటే నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి సర్కార్ను ఓడించే సత్తగల పార్టీలోనే చేరతానని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి. కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నేటితో ముగిసిన హనుమాన్ చిన్న జయంతి వేడుకలు. కరీంనగర్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించిన క్రైస్తవులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు రాగా ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర నిధులు అభివృద్ధి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లామని విషయాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు మోదీ గిఫ్ట్ పేరుతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో 10th విద్యార్థులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించిన అంశాన్ని ప్రస్తావించారు. నూతనంగా గెలిచిన కరీంనగర్ కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధుల పక్షాన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలకు నిరంతరం సేవ చేయడంలోనే తృప్తి ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేయండని, అట్టడుగు వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో నిర్విరామంగా పనిచేయండని సూచించారు. 14 ఏళ్లు నిండిన బాలికలు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వారికి గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనవేణి అంజీ యాదవ్ ఆధ్వర్యంలో హెచ్పివి వ్యాక్సిన్ ఉపయోగం తెలుపుతూ రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజీ యాదవ్ ఎమ్మెల్యే గంగులను సన్మానించారు. పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి మంచి ప్రచారం కల్పిస్తున్న అల్లు అర్జున్కు వారి అభిమానులకు అభినందనలు తెలియజేశారు. మున్ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాల్వ మల్లేశం, సింగిల్ విండో మాజీ చైర్మన్ సింగిరెడ్డి సోమిరెడ్డి, 8వ డివిజన్ అధ్యక్షులు సల్లా మహేందర్, మిడిదొడ్డి నవీన్ కుమార్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర చంద్రమౌళి, లంకారవి, ఉదయ్, దొగ్గలి అంజీ, చందు, రఘు, రంజిత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారం 10 రోజుల్లో ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ను ఓడించే సత్తగల పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు తమపై అభిమానాన్ని చూపుతున్నాయని, అందుకు ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. గతంలో మార్పు రావాలని, కేసీఆర్ పోవాలని కోరుకున్నామని, 10 ఏళ్ల తర్వాత ప్రజల్లో మార్పు వస్తే ఇప్పుడు పరిస్థితి మారి 2 ఏళ్లలో మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తు పనులు చేపట్టాలని, ప్రాణహిత నదీ జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు నేను ఆ కాంగ్రెస్లో లేను, వదులుకున్నా, అది వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళ గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు సమస్యలన్నీ అక్కడనే వచ్చినాయి కదా. నేనేదైతుందో ఇవాళ వాస్తవంగా మేము ఆలోచించింది గంగారెడ్డి గారు మా మిత్రుడికి ఇస్తే బాగుంటుందని చెప్పిన ప్రతిపాదన చేయడం జరిగింది. దురదృష్టం కొద్ది ఏదైతుందో పదవి నియామకం ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏదైతున్నదో నియామకానికి ఆమోదం తెలిపిండు. మౌఖికంగా ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేయడానికి ఏదైతుందో ఆదేశాలు కూడా జారీ చేసిన తర్వాత దాన్ని నిలిపివే బట్టంతోనేది. బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ జ్యోతి బాపులే జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా వైభవంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ను కరీంనగర్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపి గౌసాలం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, పలువురు దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, వివిధ గ్రామాల నుంచి దళితులు పెద్ద ఎత్తున
ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళి అర్పించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున ఈ విధంగా జరుగుతుంటాయి. ఈసారి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని, అదేవిధంగా ఏప్రిల్ 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని కూడా ఈ కరీంనగర్ బద్దిపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఆలయ కమిటీ బాధ్యులు వారి నివాసంలో కలిసి బ్రహ్మోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బద్దిపల్లి సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ పోరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలు దాసరి శరత్, కోశాధికారి మిట్ట కమలాకర్, ముఖ్య సలహాదారు ఉప్పు రాజశేఖర్, వైస్ చైర్మన్ తాండ్ర సుధాకర్ మరియు బద్దిపల్లి పలువురు పాలకవర్గ సభ్యులు, ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో గల ది బ్రాండ్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణంలో లక్కీ డ్రా నిర్వహించారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన బాక్స్లో నుండి 2 చీటీలను తీసి మొదటి, ద్వితీయ విజేతలను ప్రకటించారు. విజేతలకు కాల్ చేసి స్వయంగా ఎమ్మెల్యే అభినందించారు. మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000 అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మాజీ సూడా డైరెక్టర్ నేతి రవివర్మ, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చందు, నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, బ్రాండ్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణం మేనేజింగ్ డైరెక్టర్ సత్యపాల్, స్టోర్ నిర్వాహకులు పూలి అజయ్, రాయుడు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్టోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్లపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో సిలిండర్ కోసం ఆన్లైన్లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికీ తీసుకుంటున్నట్లు చూపిస్తుందని, తమ పేరుతో బుక్ చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 15 రోజులుగా ఆఫీస్కు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని, గంటల తరబడి లైన్లో నిలబడినా సిలిండర్ దొరకడం కష్టంగా మారిందని చెబుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. మల్లాపూర్ మండలం గుడ్డి కోసం రావడానికి 15 రోజులు అవుతుంది. ఇస్తలే మాది ఆల్రెడీ గుడ్డి అమ్ముకున్నారు వేరే వాళ్ళ గుడ్డి కూడా వచ్చింది. కాకపోతే మాకు ఫోన్ చేయలేదు. గుడ్డి ఇవ్వలేరు. డెలివరీ అయింది. బుక్ చేసినాం మార్చి 4 నాడు బుక్ చేసినాం. తర్వాత వాళ్ళు డెలివరీ చేసుకున్నారు. మళ్ళీ 19కి బుకింగ్ డేట్ వచ్చింది. వేరే వాళ్ళకి వీళ్ళు సరే ఏదైనా నోటీస్ చెక్ చేసి ఇస్తామంటే అంతే. అన్ని బరాబర్ సామాన్యుల కష్టాలు తీర్చారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. హనుమాన్ దీక్షా స్వాములతో కొండగట్టు కాషాయ వర్ణశోభితంగా మారి రామనామ స్మరణతో మారుమోగుతోంది. 3 రోజులుగా జరుగుతున్న హనుమాన్ జయంతి వేడుకలు నేటితో ముగుస్తున్నాయి. మొన్నటి నుంచి భక్తులు భారీగా కొండగట్టుకు తరలివచ్చారు. ఇప్పటికే 3 లక్షల మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టును సందర్శించి స్వామివారిని దర్శించుకొని మాల విరమణ గావించారు. భక్తుల రద్దీతో నిరంతరాయంగా దర్శనం, మాల విరమణ కొనసాగిస్తున్నారు. ఆర్జిత సేవలు రద్దు చేసి ఈ రోజు రాత్రి వరకు భక్తుల దర్శనం కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలినడకన పాదయాత్రతో కొండగట్టుకు చేరుకున్న భక్తులు రామనామం, హనుమాన్ జపంతో మాల విరమణ చేశారు. మరికొందరు అంజన్న సన్నిధిలో దీక్షభూని 41 రోజులకు వచ్చే వైశాఖ మాసంలోని బహుళ దశమి రోజున మాల విరమణ చేసేలా మాలధారణ చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో పగటిపూట కంటే రాత్రిపూట భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయం పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా హనుమాన్ దీక్షా స్వాములతో కాషాయ వర్ణ శోభితంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనంతో కొండగట్టు కిటకిటలాడింది. భారీగా తరలివచ్చిన భక్తులతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శివార్లోని సిర్సపల్లి గుట్టల వద్ద ఏర్పాటు చేసే డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని జేసీ ఆధ్వర్యంలో హుజురాబాద్ బంద్ సంపూర్ణంగా సక్సెస్గా కొనసాగింది.
బంద్కు సంఘీభావంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బైక్ ర్యాలీతో బంద్ను పర్యవేక్షించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వద్ద వర్తక వ్యాపార సంస్థలు, హోటళ్లు సంపూర్ణంగా బంద్ పాటించాయి. గత 12 రోజులుగా డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న నిరసన, ఆందోళనకు పట్టణ ప్రజలు సంఘీభావం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. కరీంనగర్, వరంగల్ 2 మున్సిపల్ కార్పొరేషన్ల చెత్తను సిరిసపల్లి శివార్లో డంప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ కంటే డంపింగ్ యార్డ్ ప్రమాదకరమని, ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా పోరాడితే అందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్తో వాతావరణం కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిచో ఈ నెల 7, 8 తేదీల్లో నిరాహార దీక్ష చేస్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ అనేది ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ డంపింగ్ యార్డ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హుజరాబాద్ ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలి. ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ ఇప్పాలి, ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలి అని హుజరాబాద్ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇదేదో రాజకీయాల కోసం కాదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, అన్ని ఎన్నికలు అయిపోయినాయి, ఏ ఎన్నికలు లేవు. ఇది కేవలం హుజరాబాద్ ప్రజల జీవితాల కోసం మనం కొట్లాటం చేస్తా ఉన్నాం. ఇవాళ మనందరం జగిత్యాల రూరల్ మండలంలోని తక్కల్లపల్లి గ్రామం వద్ద కారు చెట్టును ఢీకొన్న ఘటనలో 6గురికి గాయాలయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామం వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6గురికి గాయాలు కాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ముందు టైరు పేలి అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 2 తీవ్ర గాయాలు కాగా మరో 4 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భూపాలపల్లి జిల్లా మాధాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన 6 హనుమాన్ దీక్షాపరులు కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యేసుక్రీస్తు మానవాళి పాపాల కోసం శిలువపై ప్రాణత్యాగం చేసిన రోజును గుర్తు చేసుకుంటూ కరీంనగర్లో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. కరీంనగర్లోని సెయింట్ జాన్ స్కూల్ ఆవరణలో త్యాగం, కరుణ, క్షమాగుణానికి ప్రతీకగా గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. ఈస్టర్కు ముందు వచ్చే శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, చర్చిల్లో ప్రత్యేక ఆరాధనలతో ఈ రోజును స్మరించుకుంటారు. యేసు ప్రభువు శిలువ మరణాన్ని మానవాళికి పాపముక్తి కలిగించిన దినంగా పరిగణిస్తారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడేగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉపవాసం పాటించి చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. యేసు 7 మాటలపై ధ్యానం చేశారు. యేసుక్రీస్తు శిలువపై ప్రాణత్యాగం చేసిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని గుడ్ ఫ్రైడే ప్రత్యేకతను చాటి చెప్పారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నచ్చాయి కారులో ప్రయాణిస్తున్న సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్వల్ప గాయాలతో మరొకరు మాత్రమే బయటపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా నుజ్జు కావడంతో చూస్తే ఎంత స్పీడులో ఉన్నారో అర్థమవుతోంది. సంఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరికొన్ని మండలాల వార్తలు. ఇటీవల కరీంనగర్ రూరల్ మండలం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ నరసింహారావు శుక్రవారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు పూల మొక్కను అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల మోదీ సంతోషం. అట్టడుగు వర్గాలకు కేంద్ర సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సూచన. జగిత్యాల జిల్లాలో గ్యాస్ కొరత. బుక్ చేసిన సిలిండర్ రాలేదని వినియోగదారుల ఆందోళన. హుజరాబాద్ బంద్ సంపూర్ణం. సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయకుంటే నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి సర్కార్ను ఓడించే సత్తగల పార్టీలోనే చేరతానని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి. కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నేటితో ముగిసిన హనుమాన్ చిన్న జయంతి వేడుకలు. కరీంనగర్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించిన క్రైస్తవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.